రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రఖ్యాత ఖాన్ లతీఫ్ ఖాన్ భవన సముదాయంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గంటసేపల్లోనే మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. భవనంలోని వివిధ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందిని పోలీసులు సురక్షితంగా కిందకు దించివేశారు. అగ్నిమాపక నిబంధనలేవీ భవనంలో పాటించడం లేదని పోలీసుల దర్యాప్తులో బయటపడింది. బషీర్బాగ్లోని 8 అంతస్తుల ఖాన్ లతీఫ్ ఖాన్ భవనం మంటల్లో చిక్కుకుంది. ఈ భవనంలోని 5వ అంతస్తులోని ఓ ట్యాక్స్ కన్సల్టెన్సీ కార్యాలయంలో మొదటగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా విస్తరించి 4, 5 అంతస్తులకు వ్యాపించాయి. దట్టమైన పొగలు అలుముకోవడంతో భవనంలోని వివిధ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది కేకలు వేస్తూ ఉరుకులు పరుగులు పెట్టారు. వారంతా భవనం నుంచి కిందకు సురక్షితంగా చేరుకున్నారు. 6వ అంతస్తులో చిక్కుకున్న ముగ్గురిని కూడా పోలీసులు సురక్షితంగా కిందకు దించివేశారు. అగ్నిమాపక సిబ్బంది 7 అగ్నిమాపక వాహనాలు, స్కైలిఫ్ట్ సాయంతో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిమాపక శకటాలు భవనం సమీపానికి చేరుకునే వీలు లేకుండా నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో కొద్దిసేపు అగ్నిమాపక సిబ్బంది ఇబ్బంది పడాల్సి వచ్చింది. అయితే భవనంలో నిబంధనల ప్రకారం ఉండాల్సిన అగ్నిమాపక పరికరాలు, నీరు అందుబాటులో ఉన్నప్పటికీ సక్రమంగా పనిచేయలేదు. కొన్ని నిబంధనలను అసలు పాటించలేదని డీసీపీ విశ్వప్రసాద్ తెలిపారు. భవన యాజమాన్యంపై కేసులు నమోదు చేస్తామని ఆయన చెప్పారు. ఒక అడ్వాంటేజ్ వన్ అనే ఒక ట్యాక్స్ కన్సల్టెన్సీ కంపెనీ ఉంది. అక్కడ 250 నుంచి 300 ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎవాక్యుయేట్ చేయడం అయింది. నో లాస్ ఆఫ్ లైఫ్, నో క్యాజువాలిటీ, నో ఇంజరీస్ టు ఎనీబడీ. దట్ ఈస్ వాట్ మై అబ్జర్వేషన్స్ అండ్ ఎవ్రీబడీస్ అబ్జర్వేషన్స్ ఆర్ దేర్. అక్కడ సంప్ ఉంది, సంప్ పని చేయట్లేదు, మోటార్ పని చేయట్లేదు, హోస్ పైప్స్ పని చేయట్లేదు. లాట్ ఆఫ్ ఇష్యూస్ ఆర్ దేర్. విల్ బుక్ ఎ క్రిమినల్ కేస్. కంపెనీస్ కరెక్ట్ గా మేము చెప్పలేము, కానీ ఇది फोर्थ and fifth फ्लोर ऑफिसेस. एक तो टीसीएस का था, बाकी और भी थे. उसके बारे में बहुत ज्यादा पहला काम हमारा ये है कि फायर को कंट्रोल करें और कोई आदमी को जानमाल का नुकसान नहीं हो. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలా, దాని మీద ఫోకస్ చేస్తున్నాం. మన అందరితో మా కోరిక అండ్ కొద్దిగా విజ్ఞప్తి ఏంటి అంటే, ఈ ఫైర్ ఇంజిన్స్ జిహెచ్ఎంసీ అండ్ మన వారు పనిచేస్తుండగా కానీ అడ్డం రాకుండా కొద్దిగా దూరం నుంచి ఉండాలి. బికాజ్ పూర్తిగా కంప్లీట్ ఫైర్ వాళ్ళు చెక్ చేసిన తర్వాత పూర్తిగా కంప్లీట్ అయ్యే వరకు బిల్డింగ్ లో ఎవరికి పోకూడదు. బికాస్ కొంతమంది అనవసరం బిల్డింగ్ లోపలికి వెళ్ళడం అది మన ఫైర్ కంట్రోల్ మెజర్స్ లో డ్రిల్ లో బాధపడుతుంది. సహాయ చర్యలు కొనసాగుతున్నంతసేపు ఖాన్ లతీఫ్ ఖాన్ భవనం వద్ద రోడ్డుపై ట్రాఫిక్ ను నిలిపివేశారు. మొత్తం మీద భవనంలో సిబ్బంది సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సహాయ చర్యల్లో పాల్గొన్న విపత్తు నిర్వాహక బృందం సభ్యుడికి దట్టమైన పొగల కారణంగా ఊపిరి ఆడక అస్వస్థతకు గురయ్యాడు. పోలీసులు చికిత్స నిమిత్తం అతన్ని ఆస్పత్రికి తరలించారు.